నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి జోగి రమేష్ను పరామర్శించారు. సంబంధం లేని కేసులో ఇరికించే అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం దుర్మార్గపు పాలన సాగిస్తుందని మండిపడ్డారు. తంబాల్పల్లిలో కల్తీ మద్యం తయారీ వెనుక తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉందని, ఆ నిజాన్ని కప్పిపుచ్చేందుకే జోగి రమేష్ను కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని విమర్శించారు. వైసీపీ చేపట్టిన ప్రజా కార్యక్రమాలకు విస్తృత ప్రజాదరణ లభిస్తుందని, అదే కారణంగా కూటమి ప్రభుత్వం భయపడుతుందని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగి రమేష్ గారిని అన్యాయంగా నకిలీ మద్యం కేసులో ఇరికించి ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. నిజంగా ఈరోజు ప్రజలు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కోపం, వ్యక్తిగత ద్వేషం జోగి రమేష్ మీద ఉండి ఉండవచ్చు. కారణం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దూషించినప్పుడు ప్రశ్నించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి, దానిని తను సానుభూతి కోసం తన ఇంటి మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చంద్రబాబుతో పాటు పచ్చ మీడియా ఆ రోజు అనేక రకాలైనటువంటి ప్రచారాలు చేసినటువంటిది. దుష్ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. అందులో భాగంగా ఆ రోజు ఆ విధంగా ప్రచారం చేసి సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉన్నారా అన్నట్టుగా ఈరోజు ఒక్కొక్కరి మీద కేసులు పెడుతూ, అందులో భాగంగా ఈరోజు జోగి రమేష్ను కూడా సంబంధం లేనటువంటి కేసులో ఈరోజు ఉద్దయం చేసి జైలుకి తరలించడం జరిగింది. చంద్రబాబు ఏ వ్యక్తికైతే తంబళ్లపల్లి నియోజకవర్గంలో బీఫామ్ ఇచ్చాడు, ఆ వ్యక్తి ముద్దాయని తేలిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు గుట్టు రట్టవుతుంది కాబట్టి వాళ్ళని ఇతర దేశాల్లో దాచేసి జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఏమీ లేకుండా నోటి మాటలతో ఒక వీడియో విడుదల చేసి ఆ వీడియో ఆధారంగా ఈరోజు జోగి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. మేము ఆ రోజు నుంచి చెప్పాడు పాపం రమేష్. ఏమని చెప్పాడంటే, నాకు సంబంధం లేదు, దానికి నేను దేనికైనా సిద్ధం, మీరొచ్చి